ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రియ స్నేహితులారా, ఒక జంతువు మనుషుల పట్ల మానవత్వంతో మనిషికి సహాయం చేస్తూ ఉంటే మనిషి మాత్రం ఎలా ఉన్నాడో చూడండి. సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆపదలో నెట్టివేస్తూ ఉన్నాడు. ఎంత విచారకరం. మరొక వీడియో చూడండి. ఒక పక్షి గూటిలో ఉన్న పిల్ల పొరపాటున నీటిలో పడి చనిపోయింది. తల్లి ఆహారం తీసుకొని వచ్చేసరికి పిల్ల అక్కడ లేకపోవడంతో వెతికింది. తన పిల్ల చనిపోయి కనపడగా వెళ్ళి చూచి పిల్ల చనిపోయిందని ఎంతో ఏడ్చింది. పిల్లని కాపాడుకోలేని జీవితం వద్దు అనుకుని వెళ్ళి తన ప్రాణాన్ని విడిచింది. తన పిల్ల యొద్దకు చేరింది. తల్లి ప్రేమ ఎంతో గొప్పదని ఒక మాదిరిని చూపించింది ఆ పక్షి. ఇది ఇలా ఉండగా ఒక తల్లి తన బిడ్డను చంపి గర్వంగా ఏదో సాధించినట్టు ఫోన్ చేయటం ఎంత విచారకరం. అవును ప్రియులరా, ఒక గ్రామంలో ఒక తల్లి పాప ఏడుస్తుందని విసిగిస్తుందని పాపను చంపి కన్న తల్లి ప్రేమకే కళంకం తెచ్చినటువంటి ఒక మూర్తి. చనిపోయిన పాప ఏడుస్తుందని పాపని చంపిన తల్లి. మృగాలు మానవత్వం కలిగి ఉంటే మనుషులు మానవత్వాన్ని కోల్పోయి స్వార్థంతో ఉన్నారు. రెండవదిగా, పిల్ల కోసం ప్రాణాలు విడిచిన పక్షి, పాప ఏడుపు భారమైందని ప్రాణాలు తీసిన తల్లి. ఎటుపోతుంది ఈ లోకం? మృగం మానవత్వాన్ని, పక్షి ప్రేమను కలిగి ఉంటే మనిషి మానవత్వాన్ని మంటగలిపి ప్రేమ లేని ప్రమాదకారిగా ఉన్నాడు. జాగ్రత్త సుమి.